ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. లోకంలో గొప్ప ఐశ్వర్యము ఏమిటి అంటే తృప్తి, సంతృప్తి కలిగిన జీవితమే ఐశ్వర్యంతో కూడిన జీవితం అని అర్థం. లోకంలో కోట్లాది రూపాయలు ఆస్తుపాస్తులు కలిగిన వారు ఉన్నప్పటికీ సంతృప్తి లేకుండా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తృప్తిని, సమృద్ధిని, సంతృప్తిని కలిగించేవాడు దేవుడే. నీతి కోసం ఎవరు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తి పరచబడతారు. తృప్తిని దేవుడు వారికి ఇస్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు చాలా అవసరం. నేటి దినాల్లో చాలా మంది లోక సంబంధమైన ఈవుల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. పాపం కొరకు ఆకలి, శరీర కోరికలు తీర్చుకోవడానికి, పాపపు కార్యాలు చేయడానికి వాళ్ళు తహతలాడుతూ ఉంటారు. వాటి కొరకు వెంపర్లాడి చివరికి జీవితాన్ని మరి భయంకరమైన ముగింపుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే నీతి కొరకు, యథార్థత కొరకు, పరిశుద్ధత కొరకు నువ్వు ఆకలి కొని ఉంటే, నువ్వు దప్పిక కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడిని తృప్తిపరుస్తాడు. నీ అంత అదృష్టవంతుడు, నీ అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు. ఎంత సమాధానం నీ జీవితంలో అనుభవిస్తావో. కాబట్టి నాకు అది లేదు, ఇది లేదని ఎప్పుడు బాధపడద్దు. లోక సంబంధంగా జీవించి లోక సంబంధమైన ఆస్తిపాస్తులు, లోక సంబంధమైన లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న వారిని చూసి కూడా నువ్వు వ్యసనపడద్దు, మత్సరపడద్దు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు. దేవుడు ఎలా తృప్తిపరచాలో దేవుడికి తెలుసు. నిన్ను ఎలా తృప్తిపరచాలో దేవునికి తెలుసు. నీ అవసరాలు ఎలా తీర్చాలో దేవునికి తెలుసు. నిన్ను ఎలా సంతోషపెట్టాలో దేవునికి తెలుసు. పరిశుద్ధతతో, యథార్థతతో జీవిస్తున్నావు కదా. నా అవసరాలు ఎవరు తీరుస్తారు, నాకు మేలు ఎవరు చేస్తారు, నన్ను ఎవరు నిలవబెడతారు, నన్ను ఎవరు దీవిస్తారు అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు నేను తృప్తిపరుస్తారు. పరిశుద్ధత కొరకు జీవించు, పవిత్రత కొరకు జీవించు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నిలబెడతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందరో లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు పెడుతున్నారు, కానీ నీతి కొరకు, నీ సేవ కొరకు, మంచితనం కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని సిగ్గుపరచవు, నిలబెడతావు. ఈ రోజు ఈ వాక్య వాగ్దానం వీక్షించిన బిడ్డలందరి జీవితాలు గొప్ప సంతృప్తిని, సమృద్ధిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.